రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. తెలుగుంటి నూతన సంవత్సరం సందర్భంగా చిన్న పెద్ద పూజల్లో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని వేడుకలను ఆసక్తిగా తిలకించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో పలుచోట్ల నిర్వహించిన కుస్తీ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. తెలుగువారి నూతన సంవత్సరం కావడంతో కవులు, సాహిత్యాభిమానులు ఒకే వేదికపై చేరి ఉగాది ప్రాముఖ్యతను వివరించారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని వినిపించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దీవించారు. సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా యాదగిరీశుడి ఆలయంలో స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు పంచాంగాన్ని భక్తులకు వినిపించారు. ఖమ్మం జిల్లాలో పరాభవనామ సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం వినిపించారు. జిల్లాలోని మాటూరుపేటలో కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఒక్కచోట చేరి ఉగాది వేడుకలు చేసుకున్నారు. నృత్యాలు, నాటకాల సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నూతన సంవత్సరాది సందర్భంగా వేడుకలు కనుల పండుగగా సాగాయి. ఉగాది పర్వదినాన రెంజల్ మండలం బోర్గాంలో కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఢిల్లీకి చెందిన బల్జిత్ కౌజార్ అనే మహిళ పురుషులతో తలపడి ఔరా అనిపించుకుంది. దూపల్లి, కమలాపూర్, ధర్పల్లి, సుద్దపల్లిలో జడకొప్పు ఆట అందరినీ ఆకట్టుకుంది. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను కొనసాగిస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్లో ఉగాది సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలతో పోటీ పడి విజేతలుగా నిలిచారు.